చూడండి, ఎక్కడైనా సభకి ఎదురున్న జనంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సభా వేదిక మీదకి రావటం అనేది ఆనవాయితీగా ప్రతి సభలోనూ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ కేవలం మైలవరంలో మటుకు అట్లా కాదు, వెనక నుంచి రావాలంటే ముందుగానే మేము చెప్పాం ఈ రకంగానే వస్తా అన్నారు అని. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దారిలో ఒక లారీ అడ్డు పెట్టారు. నేను వెళ్ళాల్సిన దారికి మీరు లారీ అడ్డు పెట్టారు ఏంటంటే ఇటు నుంచి వెళ్ళాలి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు వచ్చి ఉంటే 4-5 వేల మంది పైగా జనం వెనక నుంచి వచ్చి సభ అంతా అస్తవ్యస్తం అయ్యేది. ఆ రకంగా చేపించాలనేది దేవినేని ఉమామహేశ్వరరావు వ్యూహం. అది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా అనుకున్న ప్రకారం మేము వాళ్ళు ఏ రకంగా నిర్ణయించుకున్నప్పటికీ మా నిర్ణయం వాళ్ళకి తెలియజేశాం. ఆ రకంగా వస్తే ఆ రకంగా రానివ్వటాన్ని, సభ సక్రమంగా జరగనివ్వటాన్ని జీర్ణించుకోలేని ఉమామహేశ్వరరావు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మైలవరం నియోజకవర్గం ప్రతి గ్రామం నుంచి వేలాది మంది వచ్చి ప్రజలు చూశారు. మైలవరం పట్టణంలో చూశారు వేలాది మంది. ఎంత జన ప్రభంజనం వచ్చిందో చూసి తట్టుకోలేక తన అనుచరుడు దేవినేని పూర్ణ అనే వ్యక్తి, కొత్తూరు తాడేపల్లికి చెందిన వ్యక్తులు ఆ సభ దగ్గర వాళ్ళకి ఏం పని, వాళ్ళు వచ్చి అసలు కావాలని చెప్పి పోలీసుల మీద చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి, ఘటనకి ప్రధాన కారణం దేవినేని ఉమామహేశ్వరరావు కుట్ర. దేవినేని ఉమామహేశ్వరరావు కావాలని అలజడి సృష్టించడానికి ప్రయత్నించాడు. మేము సభ ముగిసిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాం. కొద్దిసేపటికి లాఠీ చార్జ్ జరుగుతుందని చెప్పి హెలికాప్టర్ టేకాఫ్ అయ్యి వెళ్ళే టైంలో నాకు ఫోన్ చేసి చెప్పడం, నేను వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్ దగ్గరికి రావటం, అక్కడ ఏమిటి జరిగిందని కనుక్కుంటే పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేయటం, అనవసరంగా కావాలని చెప్పి వీళ్ళు రెచ్చగొట్టి పోలీసుల మీద రాళ్ళు చెప్పులు వేసేటప్పటికి వాళ్ళు అకారణంగా ఏవీ లేని, ఎందుకంటే బస్సు ముందు బారికేడ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత జనం ఆ బారికేడ్ దాటుకొని ముందుకు రావడానికి ప్రయత్నించారు. ఈ సిఐఎస్ఎఫ్ జవాన్లు వాళ్ళకి అవగాహన లేక ఈ వచ్చే జనాన్ని అడ్డుకోవటం మొదలెట్టారు. అది ప్రధాన రహదారికి వెళ్ళిపోతారు, జనం వెళ్ళాల్సిన దారెట్టు. వాళ్ళు ఈ చెప్పులు వేసేటప్పటికి వాళ్ళు రెచ్చిపోయి లాఠీచార్జ్ చేసి ఇట్లా కొంత ఘర్షణ వాతావరణం. శవాల మీద పేలాలు ఏరుకోవడానికి అలవాటు పడ్డ దేవినేని ఉమామహేశ్వరరావుకి అసలు ఏమీ లేని సంఘటన రాజకీయం చేయడానికి ప్రయత్నించడం ఏంటంటే అత్యంత దురదృష్టకర సంఘటన. ఏంటంటే ఏ ఒక్క దుకాణం మీద ఒక చిన్న రాయి కాదు కదా, ఒక చిన్న వ్యవహారం కూడా జరగల. అదేదో జరిగినట్టు మైలవరంలో గత 70 సంవత్సరాల్లో ఎక్కడా జరగనటువంటి అలజడి ఎక్కడా జరగని మైలవరంలో అలజడి నువ్వు చేపించావు. చెప్పులు వేపించి సిఐఎస్ఎఫ్ మీద ఘర్షణకు మూల కారకుడు నువ్వు. దీన్ని ఇంకో రకంగా మార్చి జరిగిన దాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు వైఖరి రాష్ట్ర ప్రజల మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశారనే ముసుగులో నువ్వు చెప్తా ఉన్నావు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్పోర్ట్లోనే కత్తితో దాడి చేస్తే ఆపగలిగే వ్యవహారం లేదు. ప్రతిపక్ష నాయకుడు సొంత బాబాయిని దారుణంగా హత్య చేస్తే ఆపలేదు. మీరు మళ్ళీ ఎదురు దాడి చేసి ఎదురు మాట్లాడుతూ ఉన్నారంటే ఏ రకమైనటువంటి వైఖరో. అది కాకుండా ఎక్కడ సిఐఎస్ఎఫ్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ మా మీద దాడి జరిగిందని కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి కంప్లైంట్లు ఇవ్వలేదు. మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలేదు. చిన్న స్వల్ప సంఘటనలు జరిగినాయి, వాళ్ళే మా కార్యకర్తలను కొట్టినా కూడా మేము మా వాళ్ళందరినీ సంయమనం పాటించమని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆఖరికి పోలీస్ స్టేషన్ ముందు మళ్ళీ తర్వాత ఒక మాబ్ తయారైతే గుంపు నేను స్వయంగా వచ్చి వాళ్ళందరినీ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు దయచేసి మా వాళ్ళని ఏమనొద్దు, 2 నిమిషాల్లో నేను ఇక్కడి నుంచి క్లియర్ చేసి తీసుకెళ్తానని నేను స్వయంగా దగ్గరుండి తీసుకెళ్లాను. వాళ్ళు పోలీసు వాళ్ళు సిఐఎస్ఎఫ్ వాళ్ళు తెలియక అనుచితంగా ప్రవర్తించినా నేను మా వాళ్ళందరినీ సంయమనం పాటించేటట్టుగా చేసి అక్కడ ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలగలేదు. కేవలం రెచ్చగొట్టింది మటుకు ఉమామహేశ్వరరావు ప్రధాన అనుచరుడు దేవినేని పూర్ణ, తాడేపల్లి గ్రామానికి చెందినవాడు. అతను ఆ సమావేశానికి అనుచరులతో వచ్చి రాళ్ళు చెప్పులేసి వాళ్ళ మీద కావాలని గొడవ ప్రారంభించాడు. అది ఇక అక్కడ ఒక రకమైన కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తర్వాత అది చల్లబడింది, ఏమీ జరగల. దీన్ని చిన్న సంఘటన ఆసరాగా తీసుకొని 70 ఏళ్ల మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఎవరు రాళ్ళు లేదు, లూటి ఈ రకంగా ఎన్ని కథలైనా సృష్టించడానికి దేవినేని ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి సిద్ధంగా ఉంటాడు. అతనికి అక్కడంట నిన్న మైలవరంలో సభలో
జనం రాక అలజడులు అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించామని చెబుతా ఉన్నాడు. సరే, అతని యొక్క మాటల్లో నేతి బీరకాయలు నెయ్యంతో దేవినేని ఉమామహేశ్వరరావు మాటల్లో ఉన్న విషయం అంతా అది అందరూ అర్థం చేసుకోండి. అతనికి నిన్న సభ జరిగిన తీరు ఓడిపోతాననే భయంతో ఈ రకమైన పిచ్చి పనులు, పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు చేశాడు. ఆ సభలో చెడగొట్టడానికి అతను ప్రయత్నించడం, ఎవరికి ఏమీ కాకపోవటం, ఏ ఒక్క వ్యక్తి పోలీస్ శాఖ వారు కానీ ఇటు మా వైపు నుంచి కానీ కంప్లైంట్లు లేవు. ఒక వ్యక్తి హెలికాప్టర్ చూడటానికి చెట్టు ఎక్కి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హెలిప్యాడ్ పక్కన కింద పడి కొంచెం గాయపడ్డాడు. అతన్ని తీసుకెళ్లి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో చేర్పించారు మా నాయకులు, కార్యకర్తలు. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కొట్టగా కొంతమందికి గాయాలైన వాళ్ళందరికి కూడా చిన్న చిన్న ఇది చేసి పంపించామని తప్పించి అక్కడ ఏ రకమైన నష్టం జరగలేదు. ఏమి జరిగింది, పోలీసులు ఏ రకంగా ప్రవర్తించారో ఒక వీడియో క్లిప్ ఉంది. సిఐఎస్ఎఫ్ జవాన్లు, దయచేసి మీరందరూ కూడా చూడండి. ఇది వాస్తవాన్ని టెలికాస్ట్ చేయవలసిందిగా నేను మీడియా వారందరినీ కోరుకుంటూ, అనవసరపు పిచ్చి ప్రేలాపన పేలొద్దు దేవినేని ఉమామహేశ్వరరావు. నీ పరిధులు నువ్వు తెలుసుకో. నువ్వు అధికార అంతంలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రివి. కేవలం కేర్ టేకరే తప్పితే మీకే హక్కులు, అధికారాలు, బాధ్యతలు లేవు. నువ్వు ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గం జోడిపోతా ఉన్నావు. ఆ భయంతో నీ ఎన్ని చేస్తా ఉన్నావు. రాష్ట్రంలో డబ్బు మీద డబ్బు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటా ఉన్నాడు. ఇతని వైఖరి మొత్తానికి తెలుసు. నన్ను, నా అనుచరులందరినీ కేసుల్లో ఇరికించాలని మొన్న పోలీసులకు లంచాలు చూపామని ఒక కేసు మోపి వాటిలో ఏ రకంగా ఇబ్బందులకు గురి చేయబోయింది. అంతకుముందు జన్మభూమి కమిటీల పేరుతో ఏ రకంగా ఇబ్బందులు చేయబోయింది. నాకు సంబంధించిన నా అనుచరులు 9 మంది మీద ఏ సంఘటనకు సంబంధం లేని వ్యక్తుల మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయించి మా వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఎన్నెన్నో తన అధికారాన్ని, పరపతిని అడ్డం పెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇతని వైఖరిని మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ గమనించారు. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇతనికి తగు రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతటి ఘర్షణ కారకుడైన దేవినేని ఉమామహేశ్వరరావు మళ్ళీ వచ్చి ఈరోజు మీడియా సమావేశం పెట్టి బొంకుతా ఉన్నాడంటే అతని వైఖరి గమనించండి. ఇక్కడ ఇబ్బందులు పాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అయినా పూర్తి సంయమనం పాటించి నేను, మా నాయకులు అందరం కూడా శాంతింపజేసి ప్రజల్ని వాళ్ళు తిరగబడతా ఉంటే కూడా ఆపి వెనక పంపిస్తే ఇతను ఇట్లా అవాకులు చవాకులు పేల్తా ఉన్నాడు. ఇతని వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్కారం. సెలవు.